టాలీవుడ్‌లో సెంటిమెంట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఒక సినిమా గాని హిట్ అయితే ఆ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని తర్వాత సినిమాల్లో కూడా పెడుతూ వెళ్ళిపోతుంటారనమాట. ఆ సినిమా హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, లేకపోతే ఆ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకి ఆటోమేటిక్‌గా అవకాశాలు పెరిగిపోతాయి. దాంతో పాటుగా సినిమాలో చూపించిన ఒక అంశం చాలా ఎక్కువగా ఇతర సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోకి ఏదో ఒక అంగం తీసేయడమో, చంపేయడమో ఇది లేటెస్ట్ ట్రెండ్‌గా మారిందా అనిపిస్తుందనమాట. మీకు గుర్తుంటే 2005 ఆ ప్రాంతంలో 'చంద్రముఖి', 'అపరిచితుడు' ఇలా వరుస సినిమాలు వచ్చాయి. హీరోకి ఏదో ఒక సమస్య పెట్టడం. 'గజిని' కూడా ఇంచుమించు అదే టైంలో వచ్చింది. హీరోకి ఏదో ఒక ఆరోగ్యపరమైన సమస్య పెట్టడం. హీరోకో, హీరోయిన్‌కో లేకపోతే ఒక సైకలాజికల్ ఇష్యూని చూపించడము. మల్టిపుల్ డిజార్డర్ ఏదైనా చూపించడము. ఇలాంటి అంశాల మీద ఆ సినిమాలు విపరీతంగా వచ్చాయి. ఎందుకంటే అది హిట్ అవుతుందని చెప్పి ఒక నమ్మకం వెళ్ళిపోయి. దానికి తగ్గట్టుగానే హిట్ అయ్యి కూడా అప్పట్లో 'గజిని' కావచ్చు, లేకపోతే 'గజినీలో' మనం చూసాం షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఆ తర్వాత 'చంద్రముఖి' చూసాం. 'చంద్రముఖిలో' డ్యూయల్ పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ, స్కిజోఫ్రేనియా ఇవన్నీ కూడా చూసాము. తర్వాత 'అపరిచితుడు' వచ్చేసరికి ఇంకా మల్టిపుల్ డిజార్డర్, ఒకే మనిషి 4, 5 రకాలుగా వ్యవహరించడం. ఇవన్నీ కూడా చాలా పెద్ద హిట్ ఫార్ములాగా అప్పట్లో మారిపోయాయి. తర్వాత కొంతకాలానికి అవన్నీ కూడా సద్దుమణిగాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తా ఉంటే హీరోకి ఏదో ఒక అంగం తీసేయడము, లేకపోతే ఒక వికలాంగుడిగా చూపించడము, వికలాంగుడు అనకూడదేమో, దివ్యాంగుడిగా చూపించడము, లేకపోతే టోటల్‌గా చంపేయడము, ఇలాంటి అంశాల మీద సినిమాలు వరుసగా వస్తున్నాయి. మీకు బాగా ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది ఎక్కడంటే 'ఉప్పెన్' నుంచి. 'ఉప్పెన్‌లో' ఆ క్లైమాక్స్ సీన్ అంతా కూడా మనం చూసాము. 'ఉప్పెన్‌లో' అతను ప్రైవేట్ పార్ట్, హీరో ప్రైవేట్ పార్ట్‌ని తీసేస్తాడు విజయ్ సేతుపతి క్యారెక్టర్. సో, ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయింది. అరంగేట్రంలోనే చాలా పెద్ద బాక్స్ ఆఫీస్ వసూళ్లు చూపించాడు వైష్ణవ్ తేజ్. ఆ 'కృతి శెట్టి' కూడా రాత్రికి రాత్రి హాట్ టాపిక్‌గా మారిపోయింది. మొత్తం తర్వాత సినిమాలు చాలా ఎక్కువగా వచ్చాయి తనకి. ఆ తర్వాత 'పెద్ది' సినిమా దగ్గరికి వచ్చేసరికి 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్‌కి చివరిలో తన కాలు తానే తీసేసుకుంటాడు. తన ఊరికి సంబంధించిన ఒక లక్ష్యం నెరవేర్చడం కోసం దివ్యాంగుల పోటీలో పాల్గొని అవకాశం ఎలాగైతే తీసుకుంటాడో ఆ ఊరికి రైల్వే స్టేషన్ రప్పించడం అనేది అందరూ చూస్తారు. ఈ మధ్య వచ్చిన 'లెనిన్' సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన, హీరోగా ఎంట్రీ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత అఖిల్‌కి పెద్ద హిట్ దక్కింది. సూపర్ బ్లాక్ బస్టర్ దక్కిందని చెప్తున్నారు. అందులో కూడా తన కళ్ళును పోగొట్టుకుంటాడు. సో, ఇలాగ వరుస ఫార్ములా అనమాట. అదే కంటిన్యూ అవుతుంది. హీరోకి ఏదో ఒక పార్ట్ తీసేయడమో, లేకపోతే ఏదో ఒక దివ్యాంగుడిగా చూపించడము. లేటెస్ట్‌గా ఏమైందంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా. ఈ మధ్య రిలీజ్ అయింది కాబట్టి ట్విస్ట్ రిలీజ్ చేయడం పేరు చెప్పడం బాగోదు కాబట్టి చెప్పట్లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన ఒక యూత్‌ఫుల్ సినిమాలో కూడా హీరో చచ్చిపోతాడు. ఇంటర్వెల్‌కే చనిపోతాడు. అది కూడా సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. వసూళ్లు విపరీతంగా వసూలు చేస్తుంది. లేటెస్ట్ హిట్‌గా దాన్నే చెప్తున్నారు. సో, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇదే ట్రెండీగా మారిపోతుందా? హీరోని చంపేయడమో, లేకపోతే హీరోకి సంబంధించిన ఏదో ఒక అంగాన్ని తీసేయడం అనేది మెయిన్‌గా డైరెక్టర్ దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ ఇది ఎంతకాలం వర్కౌట్ అవుతుందో చూడాలి. నిజానికి ఒకప్పుడు ఎలాగో ఉండేవి. ఈ ట్రాజడీలు వరుసగా వచ్చేవి. తర్వాత మీకు గుర్తుంటే యూత్‌ఫుల్ యంగ్ లవ్ స్టోరీలు ఒకానొక టైంలో వరుసగా వచ్చాయనమాట. ఎక్కడ 2000, 2005 ఆ మధ్యకాలంలో వరుసగా వచ్చేవి. అప్పట్లోనే ఉదయ్ కిరణ్, శివాజీ, తరుణ్ వీళ్ళందరూ కూడా హీరోలుగా వచ్చేవి. చాలా చిన్న చిన్న సినిమాలు వచ్చేవి. చాలా పెద్ద పెద్ద హిట్లు అయిపోయేవి. ఆ 'చిత్రం' కావచ్చు, 'నువ్వే కావాలి' కావచ్చు, 'కాలేజ్' కావచ్చు, ఇలాంటి సినిమాలు అనమాట. 'బ్యాచిలర్స్' అనే సినిమా ఉంటుంది. అలాంటివి చాలా చిన్న బడ్జెట్‌తో తీసి పెద్ద హిట్లు కొట్టేసేవారు. కొన్నాళ్ళుగా ఆ ట్రెండ్ అంతా పోయింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సినిమాలో స్టార్ హీరోని పెట్టాలి, ఒక ఇంటెన్స్ కథ రాసుకోవాలి, చివరిలోనో మధ్యలోనో హీరోయిన్‌ని చంపేయడమో, లేకపోతే హీరోకి సంబంధించిన ఏదో ఒక అంగాన్ని కట్ చేయడమో లేటెస్ట్ డైరెక్టర్లు అవలంబిస్తున్న ట్రెండ్‌గా కనిపిస్తుంది. మరి ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.